హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు ఇంట్లోనే ఎంతో ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్ మసాలా చేశాను. ఈ కర్రీ కోసం నేను 500 గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నాను. బాగా వాష్ చేసుకొని పైన ఉన్న పొట్టుని క్లీన్ చేసుకొని స్లైసెస్గా కట్ చేసుకున్నాను. మష్రూమ్స్ని సాల్ట్ వేసిన వాటర్లో వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. మష్రూమ్స్ని సాల్ట్ వాటర్లో వేసి క్లీన్ చేసుకుంటే నల్లబడకుండా ఉంటుందండి. ఈ మష్రూమ్స్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మన బ్రెయిన్ని హెల్తీగా ఉంచడానికి, అలాగే క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఇమ్యూనిటీ పవర్ని బూస్ట్ చేస్తుంది. అలాగే విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. వీక్లీ వన్స్ అయినా ఈ పుట్టగొడుగులను తింటే చాలా మంచిదండి. ఇప్పుడు కట్ చేసుకున్న వాటిని ఒక బౌల్లో అన్నిటినీ తీసుకొని ఇంకోసారి మంచి నీళ్ళతో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత వీటిలోకి కొద్దిగా పసుపు, చిల్లీ పౌడర్ వేసి బాగా అటు ఇటు కలుపుకొని కొంతసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ని ఇందులో వేసి బాగా కలుపుతూ ఉండాలి. 2-3 మినిట్స్ వేయించాక ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసి కట్ చేసుకున్న ఆనియన్స్, ఇంకో పెద్ద సైజు అంతా టమోటా కట్ చేసుకుని ఇందులో వేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేగుతూ ఉన్నప్పుడు కొన్ని క్యాష్యూస్ని వేసుకొని వేయించుకోవాలి. క్యాష్యూస్ బదులుగా మనం ఎండు కొబ్బరిని కూడా వేసుకోవచ్చు. బాగా వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లారబెట్టాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కర్రీ ప్రిపరేషన్ కోసం ఇంకో ప్యాన్ తీసుకొని ఇందులోకి బటర్ కానీ నెయ్యి కానీ 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. బటర్ కానీ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. నెయ్యి వేడయ్యాక 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, కొంచెం ఇలాచి, కొంచెం జీలకర్ర, బిర్యానీ ఆకు, అలాగే చెక్క లవంగాలు కూడా వేసి వేయించుకోవాలి. వేగాక ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఇందులోకి ఇంకొంచెం ఆయిల్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేస్తూ ఉండాలి. ఈ కర్రీ గ్రేవీ లాగా చేస్తున్నాం కాబట్టి ఆనియన్స్ని చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. అప్పుడే కర్రీ రుచిగా ఉంటుంది. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసి బాగా ఫ్రై చేయాలి. బాగా వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసి కలుపుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. మసాలా వేసిన తర్వాత అటు ఇటు బాగా కలుపుకొని గ్రేవీకి తగ్గట్టు వాటర్ పోసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ పోసిన తర్వాత బాగా కలిపి ఉడకనివ్వాలి. ఎంత బాగా ఉడికితే సాంబార్ కూడా అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ని ఇందులో వేసి మొత్తాన్ని బాగా కలిపి మూత మూసిపెట్టి 5 మినిట్స్ ఉడకనివ్వాలి. సాంబార్ బాగా ఉడికింది అంటే చిక్కబడుతుంది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడివేడి రైస్లో కానీ, చపాతీ, రోటీల్లో కానీ తింటే ఎంతో రుచిగా రెస్టారెంట్ స్టైల్లో తిన్నట్టు ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, 10 నిమిషాల్లో ఎంతో ఈజీగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్ కర్రీ చేశాను. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి ఫ్రెండ్స్.